ఇప్పుడైతే గనుక నేను చెప్పబోయేది ఒక హ్యాండ్సమ్ అబ్బాయి గురించండి. నిజంగా చెప్పాలంటే నా మనసులో అయితే వావ్! ఆ డ్రీమ్ బాయ్ అన్నమాట. ప్రతిసారి 'బిగ్ బాస్' చూసేటప్పుడు అమ్మాయిలు అనుకుంటారు ఒక మంచి హ్యాండ్సమ్ కటౌట్ అబ్బాయి ఉంటే బావుండు చూడ్డానికి. అట్లనే అమ్మాయిలు గూడా అనుకుంటారు మంచి హ్యాండ్సమ్ అబ్బాయి. అబ్బాయిలు గూడా అనుకుంటారు మంచి లవ్లీ గర్ల్స్ గూడా ఉండాలని. సో చెప్పాలంటే 'పృథ్వీరాజ్' అబ్బా! ఆ పేరులో ఎంత మంచి వైబ్స్ ఉన్నాయి గదా! తన హెయిర్ స్టైల్ ఉంటది జూడండి ఇక్కడ దాకా. అండ్ తన వాకింగ్ స్టైల్ గానీ, పిచ్చి పిచ్చిగా నాకైతే నచ్చేసాడు. నాకే కాదు అమ్మాయిలందరికీ నచ్చేసాడు. డ్రీమ్ బాయ్ అయిపోయాడు. తను నిజంగా వేసుకునే కట్ బనియన్స్, ఆ చిన్న నిక్కరేసుకొని డాన్స్ చేస్తున్నాడు. అండ్ తెలుగు మాత్రం ఎలా మాట్లాడుతున్నాడు? తెలుగు అబ్బాయి కానట్టు, తెలుగు వచ్చి రానట్టుగా మాట్లాడుతున్నాడు. గేమ్స్‌లో అయితే బాగున్నాడు. చాలా సైలెంట్ ఉన్నాడు కుర్రోడు. హ్యాండ్సమ్ ఉన్నాడు. బాగున్నాడని అనుకున్నాం ఫస్ట్‌లో. కానీ తర్వాత ఫైటింగ్ వచ్చినప్పుడు బేబక్కతోటి వేరే దగ్గర చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఓహ్ మై గాడ్! అట్లనే సోనియా, అభయ్ వీళ్ళందరితోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. అండ్ ఎవరైనా ఏం చేస్తాం, బిగ్ బాస్‌లో వచ్చిన తర్వాత బయట కూడా మనం యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ గురించి వాళ్ళకి సంబంధించిన బయోడేటా, వాళ్ళకి సంబంధించిన రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా! సో మొత్తానికి పృథ్వీ అయితే గనక చూడ్డానికి చాలా బాగున్నాడు. గేమింగ్ చాలా బాగుంది. వి హోప్ ఒకవేళ విన్నర్ అయితాడా? అదైతే నాకు తెలీదు, మీకు తెలీదు. సో అది లక్ మీద ఆధారపడి ఉంటది. అట్లనే గేమింగ్ కష్టపడే తత్వం పైన ఆధారపడి ఉంటది. ప్రస్తుతానికైతే గనక చాలామంది అమ్మాయిల మనసులను అయితే పృథ్వీరాజ్ గెలుచుకున్నాడు. గేమింగ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ తెలుసు కదా! సో ఈసారి బిగ్ బాస్‌లోకి ఏంటంటే అంతా కూడా లైక్ పెయిర్స్‌గా ఎళ్లారు. అంటే ఒక గర్ల్, ఒక బాయ్ బడ్డీస్ లాగా వెళ్లారు కదా! మరి ఆ బడ్డీస్ లాగానే ఉంటారా? లేపోతే ఇట్లా జుట్లు పిక్కునలా కొట్టుకుంటారా? చూడాలంటే నా రివ్యూస్ కూడా చూడండి.